అన్న ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి రెస్పాన్స్ ఇచ్చినా సరే, ఏమి ఇచ్చినా సరే సిఐకి చెప్పినాం, ఎస్ఐకి చెప్పినాం, కానిస్టేబుల్ రీనా మా పైన లాఠీ చార్జ్ చేసినారు. మాకు లోపలికి అంబులెన్స్ పోవడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. మేము ఎట్లా బతకాలి? ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ ఉండరు వాళ్ళు, లోపల ఎన్నో సఫ్దర్ నగర్ నుంచి ఆడ మన ఖైతాపూర్ నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఆటో స్టాండ్ పెట్టుకుని మా పైన రూపాపు చేస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా గంజాయిలు అవుతారు, అందరూ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా అసలు ఏం రెస్పాన్స్ కూడా ఇస్తారు. మేము మాత్రం ఈ ధర్నాన్ని మాత్రం చాలా భారీ ఎత్తున అయితే చేస్తామన్న. సభంకి తీసి లేడీస్ ని కూడా దానికి ఇబ్బంది అవుతుంది. ఇందులో పైన దాడులు కూడా అవుతాయి ఇక్కడ. ఇది యాక్చువల్లీ బోరాండ బస్ స్టాప్ పెద్ద రోడ్. ఇక్కడ ఆటో స్టాండ్ అఫీషియల్ గా ఏది లేదు. ఏంటంటే ఇంతకు ముందు బోరాండ పంక కాడ లోకల్లో తిరగడానికి నాలుగు ఆటోలు ఉంటుండే, అంతే. లోకల్లో తిరగడానికి 4 ఆటోలు ఉంటుండే. వీళ్ళు ఏం చేశారు మెల్లమెల్లగా, అసలు ఇక్కడ బస్తీకి సంబంధించిన కూడా కాదు, ఎక్కడెక్కడి నుంచో లోకల్ నుంచి కాకుండా బయట నుంచి కూడా వచ్చి ఆటోలు నడుపుకుంటారు. ఇంకోటి ఆటోలు నడుపుకుంటున్నా కానీ సగం రోడ్ అఫీషియల్ గా వీళ్ళకి ఏదో డిపార్ట్మెంట్ నుంచి, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి ఏదో అఫీషియల్ గా పర్మిషన్ ఇచ్చినట్టు బ్యారిగేడ్స్ పెట్టుకొని పెద్ద ఆటో స్టాండ్ లేక ఒక అఫీషియల్ లెటర్ ఉన్నట్టు పెట్టుకుంటున్నారు వాళ్ళు. ఇంకోటి అక్కడనే నించొని సిగరెట్లు తాగి ఆటోల మీద ముఖాల మీద ఊదుతారు. ఎవరైనా వచ్చి ప్రశ్నిస్తే ఒక్కడిని చూసి మొత్తం యూనిటీ లేక అయిపోయి ఒక్కడి మీద దాడి చేస్తారు. ఇంకోటి ఇక్కడనే బస్సు టర్నింగ్ ఇక్కడనే అవుతుందా, ఇక్కడ ఆడపిల్లలు దిగుతారు, బస్సు సాయంత్రం ఆడపిల్లలు దిగుతారు. వాళ్ళు ఎట్లా అడుగుతారు అంటే వస్తావా అని గ్యాప్ ఇచ్చి అప్పుడు ఏరియా పేరు చెప్తారు, సైట్ 3 అని. అదే అని ఇప్పుడు మా మీదనే దౌర్జన్యం చేస్తారు వాళ్ళు. ధర్మవీరు ఛత్రపతి షాజీ మహారాజ్ స్టాచ్యూ ఉండే ఇక్కడ, ఆ స్టాచ్యూ మాకు పెట్టనీయలేరు. అట్లాంటిది ఇక్కడ దందాలు చేసుకుంటారు. గుడి సరౌండింగ్ లో పాండవాలు పెట్టారు, ఆటో స్టాండ్ పెట్టారు, బ్యారికేడ్స్ పెట్టుకుంటారు, ఇష్టం వచ్చినట్టు గుట్కలు తిని ఉంచుతున్నారు. అక్కడ బస్సులో దారి లేదు వెళ్ళడానికి, అంబులెన్స్ వెళ్ళడానికి లేదు.